భయం నా హృదయాన్ని నింపినప్పుడు నేను ఏం చేయాలి? దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచాలి, ఎందుకంటే ఆయన మీతో ఉన్నాడు. అవును, యెషయా గ్రంథం 41:10 వచనం ప్రకారము, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని వ్రాయబడింది. మనం ఒంటరిగా లేదా అనిశ్చితంగా భావించినప్పుడు భయం తరచుగా వస్తుంది. కానీ దేవుని వాగ్దానం స్పష్టంగా ఉంది, ఆయన మనతో ఉన్నాడు. ఆయన కేవలం మనతో ఉండడమే కాకుండా మనల్ని బలపరుస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మరియు ప్రతి పరిస్థితిలోనూ మనల్ని ఆదుకుంటాడు. ఆయన సన్నిధి భయానికి విరుగుడు, మరియు మనం ఎదుర్కొనే ఏ సవాలు కంటే ఆయన శక్తి గొప్పది. ఈరోజు దేవుని సన్నిధి ఎల్లప్పుడూ సమీపంలో ఉందని గుర్తుంచుకోండి. భయం లేదా కష్టం ఉన్నా మిమ్మల్ని ఆదుకునే ఆయన బలాన్ని విశ్వసించండి. ఆయన మీ సహాయం, మీ ఓదార్పు, మీ ధైర్యం అని ఆయన వాగ్దానంలో స్థిరంగా ఉండండి. ఆమేన్.